ఎక్కువ ఫోన్ యూజ్ చేసే పిల్లలకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. షేర్ చేయండి. ఎందుకంటే పిల్లలు ఫోన్ వాడటం అంత మంచిది కాదు కాబట్టి. అందరికీ నమస్కారం. ఈరోజు నేను తీసుకోబోయే టాపిక్ ఏంటంటే, ఫోన్ పిల్లలు ఎక్కువసేపు వాడుతూ ఉంటారు కదా. ఒక చిన్న టిప్ చెప్తాను మీకు. అది ఒక చిన్న క్యాలిక్యులేషన్స్తో చెప్తాను. దాన్ని బట్టి ఓకే, మనం కొంచెం తగ్గించినా సరే ఓవరాల్ టైంలో మనకి ఎంత టైము పిల్లలు ఫోన్ని తగ్గించి చూడొచ్చు అనేది మీకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సండే వచ్చిందనుకోండి, పిల్లలు 5 నుంచి ఒక 8 గంటలు యావరేజ్గా ఫోన్ చూస్తున్నారనుకోండి, మనం ఒక 6 గంటల టైం అనేది తీసుకుందాం యావరేజ్గా. ఒకళ్ళు 5 గంటలు చూస్తారు, ఒకళ్ళు 4 గంటలు చూస్తారు, ఒకళ్ళు 8 గంటలు చూస్తారు. అంటే ఆల్మోస్ట్ డే అంతా కూడా ఫోన్ మీదే ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఎలాగంటే, మీకు ఇక్కడ క్యాలిక్యులేషన్ అనేది మీకు డిస్ప్లే చేస్తాను. అయితే 6 గంటలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ అవర్స్ 6 అవర్స్. 6 అవర్స్కి ప్రతి గంటకి అలారం పెట్టండి. 9 o'clock స్టార్ట్ చేశారనుకుందాం, 9, 10, 11 అని అలారం పెట్టండి. అలారం మోగే టైంకి మన ఇంట్లో గడియారం పెట్టండి. అలారం ఫోన్కి పెడితే మనకు వినపడకుండా ఆపేస్తారు. ఓకే, అలారం కొట్టినప్పుడు ఫోన్ తీసుకుని 10 నిమిషాలు బయటికి వెళ్ళి గ్రీనరీని, లాంగ్ గ్రీనరీని చూడమనండి. దూరంగా ఉండాలి, చల్లగా ఉంటుంది కళ్ళకి, చూడమనండి. 10 నిమిషాలు అవ్వకుండా కనుక వచ్చి మళ్ళీ ఫోన్ పట్టుకున్నారనుకోండి, షార్ట్ బ్రేక్ కాదు, గంట వరకు ఫోన్ ఇవ్వనని చెప్పి తీసుకెళ్ళి ఏ ఆటక మీద పెట్టేసేయండి, బీరువాలో పెట్టేసేయండి. లాంగ్ బ్రేక్కి వాళ్ళు తట్టుకోలేరు. ఓకే, వాళ్ళ మాట వింటారు. 10 నిమిషాల తర్వాత ఫోన్ ఇచ్చేస్తానని చెప్తున్నారు కాబట్టి మాట వింటారు. సో మళ్ళీ 10 నిమిషాల తర్వాత ఫోన్ ఇవ్వండి. మళ్ళీ మీకు అలారం క్లాక్ కొట్టగానే మళ్ళీ 10 నిమిషాలు తీసుకుని ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఇంక్లూడ్ అవ్వమని చెప్పండి. నానమ్మగారు, తాతయ్య ఎవరుంటే వాళ్ళతోటి ఫ్రెండ్లీగా మింగిల్ అవ్వమని చెప్పండి. ఈ మధ్యన ఏమవుతుందంటే, ఫోన్ ఇలా నొక్కుతున్నారు, అమ్మ ఇచ్చేసామంటే ఓకే అమ్మా, బాగుంది, సూపర్, వెరీ గుడ్ ఇలా చెప్తున్నారు సమాధానం. అలా కాదు, మీరు చెప్పేది పూర్తిగా వాళ్ళు వినాలి, వాళ్ళు చెప్పేది మీరు పూర్తిగా వినాలి. ఫ్యామిలీ మొత్తం కూడా మింగిల్గా ఉండాలి 10 నిమిషాల పాటు. మళ్ళీ ఫోను ఇవ్వండి. నెక్స్ట్ టైం గంట అలారం మోగినప్పుడు ఈసారి ఒక కాటన్ని తడిపి కళ్ళ మీద పెట్టుకోమనండి. కళ్ళ మీద పెట్టుకుంటే ఏమవుతుందంటే, కాస్త కళ్ళు రిలాక్స్గా అవుతాయి, నరాలు చల్లబడతాయి. సో ఇలాగ 6 గంటలు కూడా ప్రతి 10 నిమిషాలకి ఏదో ఒక యాక్టివిటీ మీద వాళ్ళని 10 నిమిషాల పాటు డైవర్ట్ చేయండి. ఏమవుతుందంటే 6 × 10 minutes అంటే 60 minutes అంటే 1 hour. ఇప్పుడు మీరు 6 గంటలు ఫోన్ ఇచ్చినట్టే 1 గంట టైం అనేది మనకి తగ్గిపోతుంది. పిల్లలు 1 గంట పాటు ఫోన్ చూడకుండా కాపాడిన వాళ్ళం అవుతాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకొక బోనస్ పాయింట్ కూడా ఉంది. 10 నిమిషాల తర్వాత వాళ్ళు ఫోన్ తీసుకుంటే వాళ్ళ ఆడే గేమ్లోకి వెళ్ళటానికి కానీ, నెక్స్ట్ లేదు వాళ్ళు ఏదో ఫ్రెండ్స్తో చాట్ చేయడానికి కానీ, స్టార్ట్ చేయడానికి 3 నిమిషాల నుంచి 5 నిమిషాల దాకా టైం పడుతుంది. సో మనం దీన్ని యావరేజ్గా ఒక 5 నిమిషాలని తీసుకుందాం. 6 × 5 = 30, అంటే 30 minutes. అంటే ముందు ఒక గంట, ఇప్పుడు ఒక అరగంట, గంటన్నర సేపు మనం పిల్లల్ని ఫోన్ నుంచి కాపాడిన వాళ్ళం అవుతాం. కాస్త మరీ 6 గంటలు కాకుండా 6 గంటలు గంటన్నర తీసేస్తే ఎంత టైం పడుతుందండి? 4.5 గంటలు. సో ఈ 4.5 గంటలు వాళ్ళు ఫోన్ చూసినా డైవర్ట్ అవుతారు కాబట్టి, మరీ అంత ఫోకస్గా వెళ్ళరు కాబట్టి, డిస్టర్బ్ చేస్తున్నాం కాబట్టి మీకు ఇది వర్క్ అవుతుంది. ఓకేనండి, మ్యాక్సిమం ట్రై చేయండి. 10 నిమిషాల పాటు ఫోన్ పక్కన పెట్టి పిల్లల్ని కొంచెం వేరే దృష్టి మళ్లించడానికి ప్రయత్నం చేయండి. నేనైతే ఇదే టిప్ ప్రాక్టీస్ చేశాను. ఒక 3 నెలల పాటు ఇలాగే కంటిన్యూ చేశాను పిల్లలతోటి. 10 నిమిషాలు తగ్గించడం వల్ల ఏమైందంటే, వాళ్ళకి ఫోన్ ఆపిన తర్వాత కొంచెం తల తిరిగినట్టు అనిపిస్తుంది. చిరాగ్గా ఉంటారు, విసుగ్గా ఉంటారు ఫోన్ కంటిన్యూస్గా చూసే పిల్లలు. సో ఆ తల తిరగటం, కళ్ళు లాగటం అనేది వాళ్ళకి ఫీల్ తెలిసాక తర్వాత ఏం చేస్తారని మీకు నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఈ క్యాలిక్యులేషన్ బట్టి మీరు ఎంత పిల్లల్ని 10 నిమిషాల పాటు కంట్రోల్ చేయండి. తర్వాత ఎలా కంట్రోల్ చేయాలన్నది మీకు నేను టిప్స్ రూపంలో చెప్తాను. ఇదైతే పెద్ద కష్టమేమీ కాదు. ఓకేనా? శ్రావణ మాసం కాబట్టి పేరెంట్ కనుక వెళ్తాను, అందుకే నేను గెటప్, లేకపోతే ఇంత నేను రెడీ అవ్వను. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదములు.